స్టూడియో అంట, ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలి. అండ్ సో ఎవరైనా పిల్లగాడు దొరికితే ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటా అని చెప్పిన స్పందనకి. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. ఈ రోజు మనం బయటికి పోతున్నాము. అమ్మ ఇంట్లో లేదు, జానీ ఆఫీస్కి వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి టైం వచ్చి 11:30 అవుతుంది. బట్ అదేదో పొద్దున 5కి లేచిన ఫీలింగ్ వస్తుందన్నమాట నాకు. అండ్ స్పందన కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఈరోజు మనం లింగంపల్లికి వెళ్ళబోతున్నాము. అది కూడా నేను ఒక్కదాన్ని డ్రైవింగ్ చేసుకొని పోబోతున్నాను. డ్రైవింగ్ నేర్చుకున్నాను, నడుపుతున్నాను కూడా, బట్ అప్పుడప్పుడు కొంచెం భయం అవుతుంది. అంత పర్ఫెక్ట్ అయితే కాదు. లర్నింగ్ లైసెన్స్ అయితే ఉంది నా దగ్గర. సో పర్మనెంట్ లైసెన్స్ కోసం అయితే అప్లై చేసుకున్నాను. సో యాజ్ సూన్ యాజ్ డేట్ వచ్చిన తర్వాత పోయి ఇచ్చి చేసేది. ఈరోజు ఒక ఫోటో షూట్ ఉందన్నమాట. అండ్ నా లైఫ్లో నేను ఎప్పుడు ఫోటోషూట్ చేయలేదు. ఒకవేళ దించితే కూడా నేను ఎప్పుడు దిగలేదన్నమాట. ఎందుకంటే కొంచెం నాకు సిగ్గు, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతా అండ్ ఐ డోంట్ లైక్ ఇట్. సో ఇవన్నిటికన్నా నేను దిగకుండా ఉండడం మంచిది అని ఐ ఆల్వేస్ ప్రిఫర్ నాట్ టు టేక్ పిక్చర్స్. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎట్లా అంటే యూట్యూబ్ మీ అందరి కోసం కనీసం 1-2 ఫొటోస్ అయినా చూపించాలి ఎక్కడికైనా వెళ్తే అని. ఓన్లీ అవసరం ఉన్నంతనే దిగుతాను, దాని తర్వాత ఐఎమ్ డన్. ఐ డోంట్ వాంట్ టు క్లిక్ ఎనీ పిక్చర్స్, టేక్ ఎనీ వీడియోస్. అదంతే నేను ఎందుకో ఏమో. సో లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చాలా మంది అడుగుతుండే ఫోటోషూట్ చేద్దాము అని. బట్ నాకు ఒక పోజ్ ఇవ్వనీకే రాదు. వాళ్ళు నవ్వు అంటే నవ్వలేను, ఇట్లా తిరగంటే తిరగలేను, వాళ్ళు చెప్పినట్టు చేయలేను. అనవసరంగా వాళ్ళతో తిట్లు తినే కన్నా మూసుకొని వాళ్ళకు ఒప్పుకోకపోతేనే మంచిగా ఉంటుంది అని ఒప్పుకోలేదు ఇన్ని రోజుల నుంచి. బట్ దెన్ వాళ్ళుండి మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం కదా అని చెప్పిండే. అండ్ ఇట్స్ కంప్లీట్లీ న్యూ. ఈరోజు అమ్మ నాతో రావాల్సిందే, యాక్చువల్గా నిన్న పోవాల్సిందే. సో అమ్మ నేను ఇద్దరం కలిసి పోతుండే. నేను ఎక్కడికి పోయినా అమ్మని పక్కా తీసుకొని పోతాను, బికాజ్ నాకు ఇవన్నీ తెలియదు అండ్ కొంచెం భయం కూడా అవుతుంది. ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్. బట్ నమ్మకం లేదని కాదు, బట్ మనకు తెలియని చోటుకు పోతున్నప్పుడు, మనకు చెయ్యని పని చేస్తున్నప్పుడు మన వాళ్ళు ఉంటే అది కొంచెం వేరే కంఫర్ట్ జోన్ కదా. అమ్మ గాన్గాపూర్ పోయింది కాబట్టి అమ్మ రావట్లేదు, నేను ఒక్కదాన్నే పోతున్నా. శ్రీజ పండుకుంది, శ్రీజ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. లేచిన తర్వాత నాకు హార్డ్లీ 30-40 మినిట్స్ ఉంది తయారుగానికి. పొద్దున్న నుంచి నాకు నేను చెప్పుకుంటున్నా, ప్రణవి ఇట్స్ ఓకే, పోకపోతే పర్వాలేదు కదా, పోవద్దులే ఏం కాదు, ఏదో ఒక రీజన్ ఇచ్చేద్దామని. బట్ ఐ థాట్ ఒకవేళకి మనకి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మనకి నచ్చకపోయినా చేయడం ఇంపార్టెంట్. సో జల్దీ స్నానం చేసి వచ్చేస్తా. పాసిబుల్ అయితే అంత మంచిగా చూసుకొని ట్రై చేస్తాము ఇండోర్ ప్లాంట్స్ని. బట్ అప్పుడప్పుడు ఎండకు కూడా పెడతాము. ఇవి అవే అక్కడ సైడ్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ లోపలికి తీసుకొని రావాలి. అయిపోయింది అండ్ చీర కూడా కట్టేసుకున్నా ఈరోజు మా అమ్మ లేకుండానే. అండ్ దాంతోపాటు ఏమేమి తీసుకుపోతున్నా అనేది చూపిస్తాను. బేసిక్లీ ఇది నా స్కిన్ కేర్ కిట్, ఇది మేకప్ కిట్. ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోతే దీంట్లో నేను కమ్మలు తీసుకొని పోతున్నాను. అండ్ ఇవి గాజులు, ఇవి చైన్లు, సో నెక్లెస్ ఇవి. దీంతో పాటు ఇంకొక మట్టి బ్యాంగిల్స్ కూడా తీసుకుపోవాలి. శ్రీజ సెట్ చేసి పెట్టింది, అదొకటి తీసుకొని జుట్టు ఆరబెట్టుకొని వెళ్ళిపోవాల్సిందే. 10 మినిట్స్లో బయలుదేరుతా అని చెప్పినాను. మన ఇంటి దగ్గర నుంచి 1 hour 13 minutes చూపిస్తుంది. బట్ నేను కొంచెం మెల్లగా నడుపుతాను కాబట్టి ఇంకొంచెం టైం పడుతుంది. రీసెంట్ టైంలో నేను ఇంకొంచెం బక్కగా అయిపోయింది టెన్షన్స్ వల్ల. సో అదే ఆలోచిస్తున్నా, చీరలు ఇంకా బక్కగా కనిపిస్తున్నా అని. బట్ ఎనీవేస్ ఆ ఫోటోషూట్ అయిపోయిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము. డ్రెస్ కూడా ప్యాక్ చేసుకోవాలి ఇంకొకటి. అండ్ స్పందన వాళ్ళ ఇల్లు పక్కనే కాబట్టి అయిపోయిన వెంటనే మేకప్ తీసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని దెన్ మనం ఇంటికి వద్దాము. అయిపోయింది. శ్రీజని మనం ఉప్పల్లో దించుకుంటా వెళ్ళిపోదాము. అబ్బా ఇప్పుడు లిఫ్ట్ దిగాలి శ్రీజ. ఫస్ట్ ఫ్లోర్లో ఆగిపోయింది.
శ్రీజ ఆల్రెడీ లేట్ అవుతుంది, మళ్ళీ అది తీసుకోలే ఇది తీసుకోలే అంటది ఇది అని. స్నానం చేసినట్టున్నానా? తలసానం అది కూడా. ఎనీవేస్ పోవాలి తప్పదు. ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ ఆగిపోయింది కాబట్టి దిగేద్దాము. కార్ అయితే గలీజ్గా ఉంది, అది వాష్ చేపిద్దాం అనుకున్నా ఈరోజు మన ప్లేస్కి రీచ్ అయ్యేలోపు. బట్ టైం లేదు, సాయంత్రం చేపిస్తాం. అన్ఫార్చునేట్లీ శ్రీజ కెమెరాలో రావట్లేదు అనమాట. కెమెరామ్యాన్ నేర్పించిన తర్వాత కూడా. ఎనీవేస్ ఇప్పుడైతే స్పందనని పిక్ చేసుకోనికే పోతున్నాము ఫస్ట్ థింగ్. బికాజ్ నాకు ఈ రూట్ అర్థం అవుతలేదు అబ్బా. నాచారం, సనత్ నగర్ ఈడి వరకు నాకు తెలిసి కాదు. లింగంపల్లికి ఎట్లా రూట్ అనేది తెలియదు. అతను మ్యాప్ పంపించిన అతను ఏమన్నాడంటే మీరు ఓఆర్ఆర్ నుంచి రండి, అది ఈజీగా అయిపోతుంది, 40-50 మినిట్స్లో ఉంటారని. బట్ ఈ రూట్ అసలుకి చూపించట్లేదు. సో ఐ థింక్ నేను ఎర్రగడ్డ దాకా వెళ్ళి దాని తర్వాత అక్కడ నుంచి ఒకటే స్ట్రైట్ రోడ్ కాబట్టి అట్లా వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అండ్ మీన్ వైల్ శ్రీజని హాయ్ చెప్. శ్రీజ హాయ్ హాయ్. శ్రీజని ఇక్కడ దించేస్తాం అనమాట. ఏడ దించుతాం చూపి. అటు మెట్రో దగ్గర రోడ్ మీద ఎడ దించుతూ దించే రోడ్ మీద. నేను ఏడు దించమన్నావు శ్రీజ? అప్సిగూడ. ఇప్పుడు ఏడున్నాం శ్రీజ? సికింద్రాబాద్ ఈస్ట్ లో ఉన్నాము. వెస్ట్ కూడా తీసుకుపోతుంది. ఇక్కడ పెద్ద సిగ్నల్ దగ్గర సికింద్రాబాద్ దగ్గర రైట్ అంటది, లెఫ్ట్ అంటది రైట్. ఏమన్నా మూసుకొని నడవే, నేను తీసుకుపోయిన దగ్గరికి. ఆల్రెడీ నాకు లేట్ అవుతుంది. 1కి ఉండాల్సింది, నేను 2కి 1కే ఉండాలి కాలేజ్ లో. నిన్నెవడు ఆపిండే? నువ్వు నాకేమన్నా అలసిపోయి ఏమన్నా చేసినావా? అగో ట్రాఫిక్ చేసినా సిగ్నల్ అది. అగో సిగ్నల్ రిలీజ్ అయింది. బాయ్. మేకప్ వేసుకోబోతున్నాము ఫుల్ ఫ్లెజ్ గా. చూడండి పువ్వులు కూడా పెట్టుకోబోతున్నాను. మమ్మీ ప్లేస్ లో స్పందన వచ్చింది అనమాట. అమ్మా నేను కూడా పద్ధతిగా వచ్చినాను. ఇప్పుడు చూడు ఎంత పద్ధతిగా తయారవుతున్నా, చీర కట్టుకొని నీట్గా. ఇద్దరం ఉన్నాము. అండ్ మేకప్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చి చేయించుకున్నాము. స్టూడియోకి వెళ్ళలేదు బికాజ్ నేను ఇక్కడ చీర కూడా చేంజ్ చేసుకోవచ్చు అని. పొద్దున నేను చీర కట్టుకున్నా, బట్ దెన్ డ్రైవింగ్కి ప్రాబ్లం అవుతుంది. అండ్ 1 hour 30 minutes అసలుకి. సో వెనకాల ఆమె డాన్స్ చేస్తుంది, మనము ఇక్కడ మాట్లాడుతున్నాము. మన టాలెంట్ అదే అనమాట, మాట్లాడము. ఇంకా చెప్పండి. ఈమె ఐ థింక్ క్యాబిన్ క్రూ ఇడిచిపెట్టి మూవీస్లలో ట్రై చేయాలి. నీకు హీరోయిన్ గా కావాలా, హీరోయిన్ ఫ్రెండ్ లాగా కావాలా? కావాలా? పార్ట్ టైమా? నీ చెయ్యాలి మరి అప్పుడప్పుడు, ఏం కాదు. ఫ్లైట్ టికెట్ ఇస్తా. మన మొహాలు మనం చూసుకుందామా? స్పందన క్యాప్చర్ చేస్తుంది నేను మేకప్ వేసుకునేటప్పుడు. అండ్ హెయిర్ కూడా తనే చేస్తుంది. శారీ నేను కట్టుకుంటా. సో ఇది ఒత్తుగా వేసింది జుట్టు. ఇది కొంచెం బ్యాక్ కోమింగ్ చేసింది అనమాట. బ్యాక్ కోమింగ్ అంటారా? ఇక్కడ వెనకాల కొంచెం పౌడర్ వేసింది. ఇదా లేపుతుంది. ఇది కొంచెం పైకి. ఇష్టపడుతున్న పిల్ల నా కోసం. ఆల్మోస్ట్ హెయిర్ స్టైల్ అయిపోయింది. బన్ వెనకాల కనిపిస్తుంది కదా మీకు. మేకప్ కూడా వేయించుకోవాలి. సో ఇది అండ్ ఇది మొత్తం ఈ హెయిర్ ఏదైతే ఉందో. అండ్ తిను మేకప్ ఆర్టిస్ట్ అనమాట. ఫస్ట్ టైం కలుస్తున్నాము, బట్ సూపర్ ఫ్రెండ్లీ. నాకు స్టూడియో కూడా ఉంది. ఎక్కడుంది స్టూడియో? ఇక్కడ దగ్గరలో తీసుకుంటున్నాను, వీరంగూడలో ఉంటున్నాను. ఓకే. సింఫనీ పార్క్ హౌస్ ఆపోజిట్లో స్టార్ట్ చేస్తున్నాను. జైగిస్ బ్యూటీ పార్లర్ ఆర్ట్ మేకప్ స్టూడియో. ఓకే. సో తను ఒక్కసారి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ పెడతాను. సో ఒకవేళ మీరు ఇక్కడ నియర్ బైలో ఉన్నా, లేదంటే ఏమన్నా మ్యారేజెస్, ఫంక్షన్స్ ఏ ఉన్నా సరే, ఈవెంట్స్, షీల్ కమ్ అండ్ షీల్ డూ ఇట్. సో ఫైనల్ లుక్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు ఎంత బాగా చేస్తుంది అనేది. బన్ కూడా అడిగినట్టు వేసింది అనమాట. స్పందనను కూడా తీసుకొచ్చినాను ఈరోజు. నాకు కొంచెం భయం అయింది. సో ఎనీవేస్ తను చాలా ఫ్రెండ్లీగా ఉంది. అండ్ లెట్స్ సీ. ఆల్మోస్ట్ హెయిర్ అయితే అయిపోయింది. కొంచెం లైట్ మేకప్ వేయమన్నాను. నాకు హెవీ మేకప్ అస్సలకి నచ్చదు. సో అది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను.
చేసుకోవాలక్క నిన్ను obviously Sari with this heavy makeup and all, it's not easy to drive a car in this traffic routes. Look at this traffic and all, but still you're managing it. You just learned how to drive a car and you're managing this long. అది కాన్ఫిడెన్స్. I appreciate థ్యాంక్ యూ సో మచ్. you're most welcome. మేకప్ ఎట్లుందో కామెంట్ But thank you సరిపోదు నాకు. ఏం కావాలి నాకు గుర్తుపెట్టుకో, దీంట్లో ఏం అడిగితే అదే దొరుకుతుంది. బయట తర్వాత అడిగితే ఏం దొరకదు, నేను చెప్తున్నా. నేను ఇందులో ఎందుకు అడగాలి? అట్లా అంటావా? అలా చెప్పకూడదు అన్నీ. ఓకే ఫైన్. సో ఇది మేకప్. ఫస్ట్ టైం నేను ఇంత హెవీ మేకప్ వేసుకున్నాను నా లైఫ్లో. అండ్ ఒకటేసారి ఇంత కమ్మలు, వెనకాల బన్, ఇట్స్ లుకింగ్ టూ వియర్డ్ ఫర్ మీ. అసలుకి నాకు ఐ లాషెస్ కూడా ఫస్ట్ టైం పెట్టుకున్నా. కొంచెం మంచిగా అనిపించట్లేదు, ఇఫ్ హ్యావ్ టు బీ వెరీ ఆనెస్ట్. బట్ ఒకళ్ళకి మనం ఫోటోషూట్ చేస్తామని ఒప్పుకున్నాము. అండ్ ఒక మేకప్ ఆర్టిస్ట్ తను నాకు హెయిర్ అండ్ మేకప్ అంతా సెట్ చేసి ఇచ్చిన తర్వాత నాకు నచ్చలేదు అని అననీకే ఆప్షన్ లేదు, కాబట్టి సైలెంట్గా వెళ్ళి చేద్దాము. Like you don't like heavy makeup. It's just I don't like it. But it's actually good. It's clean. To be frank, it's clean. బట్ ఐ స్టిల్ ఫీల్ ఇట్స్ లిటిల్ హెవీ. మేబీ నా లిప్స్టిక్ ఏదైతే ఉందో అది డార్క్ అవడం వల్ల నాకు కొంచెం హెవీ అనిపిస్తుంది. నాకు కొంచెం న్యూడ్ కలర్స్ పెట్టుకోవడము, న్యూడ్ ఐ మేకప్ వేసుకోవడం ఇష్టం. సో లొకేషన్ దగ్గరకు వచ్చినాము, వీళ్ళ స్టూడియో అంట. ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఐమ్ లిటిల్ స్కేర్డ్, నర్వస్. నాకెందుకో హెవీగా అనిపిస్తుంది. సో ఎవరైనా పిల్లగాడు దొరికితే ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటా అని చెప్పిన స్పందనకి. ఇదన్నమాట అప్డేట్స్. వెళ్ళి వచ్చిన తర్వాత ఎట్లా అయింది అనేది నేను చెప్తా. బ్యాక్ టు హోమ్. లాంగ్ డే. ఒక గంటలో అయిపోతుంది అనుకుంటే, బట్ గంటలు అయితే డెఫినెట్గా కాలేదు. సో ఇది జుట్టు ప్రస్తుతానికి. కుంకుమ, అది ఇది చీర, ఇదంతా కుంకుమ అనమాట ఫోటోషూట్ది. ఒకటి చూసి అది ఇన్స్పైర్ అయ్యి సేమ్ అట్లనే ఇయ్యి అని చెప్పినాను. ఫొటోస్ అయితే పంపించారు, బట్ ఇంకా వీడియోస్ పంపించలేదు. సో ఈ వీడియో కింద నేను రోజు ఫోటోషూట్కి వెళ్తుంటుంటే నేను 10th ఎగ్జామ్స్ రాసినంత నర్వస్నెస్ ఉండే. బికాజ్ ప్రొఫెషనల్గా ఇట్లా మేకప్ వేసుకొని వాళ్ళ కెమెరాస్ అంత పెద్ద కెమెరాస్ ముందు నించొని నవ్వుకుంటా, నాకు ముందే స్మైల్ రాదు, దానికి తోడు నవ్వుకుంటా దిగడం అనేది ఇంపాసిబుల్. సో ఐ ట్రై మై బెస్ట్. వాళ్ళు కూడా పాపము నాతోని అడ్జస్ట్ అయ్యి కొంచెం ఓపికతోని తీసిర్రు. సో అవి కూడా నేను యాడ్ చేస్తాను, లేదంటే కమ్యూనిటీ పోస్ట్లో కూడా యాడ్ చేస్తాను. సో ప్లీజ్ లెట్ మీ నో ఎట్లుంది అని. బట్ నాకైతే మేకప్ కొంచెం హెవీ అనిపించింది. నేను సీదా చెప్పినాను, పెళ్లి కూతురులాగా వేసుకున్నాను మేకప్. సో పెళ్లి కొడుకు కూడా తక్కువైపోయిండు, పెళ్లి కొడుకుని కూడా ఇచ్చేస్తే